రెండవ వచనం. ఎట్లనగా చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి చెప్పిన కాలమందే, ఏ కాలం అయితే దేవుడు చెప్పాడో, అయ్యో ఏ కాలంలో నువ్వు బాగుపడతావు, నువ్వు పాసాలను, నువ్వు దేవుని దగ్గర కన్నీరు గారుస్తున్నావు, నువ్వు దేవుని దగ్గర శ్రమ పడుతున్నావు, నువ్వు దేవుని దగ్గర ఇప్పుడు ఇరుకులు ఇబ్బందులతో భయంకరమైన స్థితిలో కొనసాగుతున్నావు, ఏ కాలంలో నువ్వు డెవలప్ అవుతావో తెలుసు దేవునికి, ఏ కాలంలో నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచాలో దేవునికి తెలుసు. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు తప్పనిసరిగా ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. అబ్రహాము గారు 90 ఏళ్ళు వచ్చి పిల్లలేరు, ఆయన నిర్ణయ కాలం వచ్చింది, ఆయన నిర్ణయించిన కాలం అది. నువ్వు నేను నిర్ణయించిన కాలము కాదది, నువ్వు నేను ఎన్నుకున్న కాలము కాదది, నువ్వు నేను అనుకున్న కాలము కాదండి అది. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు నిర్ణయించిన కాలం ఒకటి ఉంటుంది. అబ్రహాము మంచి స్నేహితుడు యేసు ప్రభువానికి. ఈ లోకంలో ఎవరైనా స్నేహితులు ఉన్నారంటే ఆయన, అబ్రహాము, యేసుక్రీస్తు వారు మంచి స్నేహితుల్లాగా ఉన్నారు బైబిల్లో మనం చూస్తే.